చెన్నపట్నంలో మోహన్ అతని భార్య కావేరి ఉండేవాళ్ళు. వాళ్ళకి నైతిక, అలివేణి అనే 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు. నైతిక పెద్దమ్మాయి, చాలా మోడ్రన్ గర్ల్, చలాకీతనం ఎక్కువ. ఇంకా రెండో అమ్మాయి పేరు అలివేణి. పేరుకు తగ్గట్టుగా కడిగిన ముత్యంలా ఉంటుంది. నిండుగా, ఎలాంటి ఆడంబరాలు లేకుండా సింపుల్ గా, హుషారుగా ఉంటుంది. ఒకరోజు ఉదయాన మమ్మీ 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 అని గట్టిగా అరుస్తూ ఉంది నైతిక. కిచెన్ లో పని చేసుకుంటున్న కావేరి హాల్లోకి వస్తుంది. ఏంటే పొద్దు పొద్దునే అలా అరుస్తున్నావు? ఏమైందేంటి? అప్పుడు పూజ గదిలో దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్న అలివేణి అక్క అరుపులు విని గబగబా హాల్లోకొచ్చింది. అక్క అరుపులు, అమ్మ మాటలు విన్న అలివేణి ఇలా అంటుంది. అమ్మా, అక్కకి పొద్దు పొద్దున్నే లేవగాని పాచి నొట్టితో కుడిది తాగటం అలవాటు కదా. ఇవివ్వు, నువ్వు తొందరగా దానికి తీసుకెళ్లలేదనుకో ఇల్లు పీకి పందిరేస్తుంది. అలానే గట్టి గట్టిగా అరుస్తుంది. నాకు చాలా పనులున్నాయమ్మా, స్టవ్ మీదుంది, తీసుకెళ్ళివ్వు. కప్పులో పోసివ్వకుండా అలాగే ఇవ్వాలమ్మా. అలవేణి, కప్పులో పోసుకొని వెళ్ళివ్వు. ఏ కప్పమ్మా? పెద్దదానిలో పోసుకోవాలా, చిన్నదానిలో పోసుకెళ్ళివ్వాలా? దానిష్టం, తాగేదదే కదా, దాన్ని అడుగు. ఎందులో తీసుకురమ్మంటే అందులో తీసుకెళ్ళు. ఒకవేళ గంగాలంలో కావాలంటే ఏం చెయ్యాలమ్మా? ఆ మాట విని పక్కున నవ్వింది నైతిక. అది చూసి అలవేణి కూడా నవ్వింది. 2 కూతుర్లు కలిసి తనని ఆడుకుంటున్నారని అర్థం చేసుకున్న కావేరి, అలివేణి, నాకు కోపం తెప్పించకు. నా కోపం వస్తే నేను మనిషినే కాదు. అవును, నువ్వు మా అమ్మవి. ఎస్, యు ఆర్ మై మామ్. మరో మాట మాట్లాడకుండా కావేరి వంటగదిలోకి వెళ్ళింది. చెప్పక్క, ఏ కప్పులో తేవాలి కుర్ది? కుర్ది ఏంటి కుడిది? దాన్ని బెడ్ కాఫీ అంటారు. అంటే మంచం తాగే కాఫీనాక్క? నువ్వు కాఫీ తీసుకురాకున్నా పర్లేదే అలివేణి. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మానే ముందు. ఎవరి ముందు మానేయాలక్క? ఏం మాట్లాడకుండా గబగబా అక్కడి నుండి తన బెడ్రూమ్లోకి వెళ్ళింది నైతిక. అలివేణి కిచెన్లోకి వెళ్ళి పెద్ద కప్పు నిండా కాఫీ పోసుకొని అక్క బెడ్రూమ్లోకి వచ్చింది. అప్పటికే బెడ్ కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంది నైతిక. ఇదిగో అక్క, నువ్వు అడిగిన బెడ్ కాఫీ. హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. శుభోదయం అక్కగారు. శుభోదయం ఏంటి చెల్లి? ఇంగ్లీష్లో స్టైల్గా మాట్లాడొచ్చు కదా. MBA చేసావు, ఏం లాభం చెప్పు? ఎప్పుడు చూడు అమ్మమ్మ మాటలు, నానమ్మ మాటలు మాట్లాడతావు. నా పేరులోనే ఉంది కదక్కా పాతకాలం నాటి పదం. అమ్మమ్మ పేరు నాకు పెట్టింది అమ్మ. ఆ పేరు పెట్టడం వల్లే అనుకుంటా నాకు ఇలా ఉండడమే ఇష్టం. ఇలాగే ఉంటాను. నిన్ను మార్చటం నా వల్ల కాదు సిస్టర్. ఏంటక్కా ఈ అలవాటు? పాచి ముఖంతో ఇలా కాఫీ తాగడం ఏంటి? జస్ట్ నువ్వే అన్నావుగా సిస్టర్, నీకు నచ్చినట్టు నువ్వుండు, నాకు నచ్చినట్టు నేనుంటాను. ఓకే, వెళ్ళి నీ పని చూసుకోపో. వాకిలి ఊడ్చటం, పేడతో కల్లాపి చల్లటం, ముగ్గులేయటం చేసుకపో. అక్క మాటలు విని ఇదింతే అనుకొని అక్కడి నుండి బయటకొచ్చి వాకిలూడ్చి వాకిట్లో ముగ్గులేసింది. నైతిక కాఫీ కప్ పట్టుకుని వరండాలోకి వచ్చి కాఫీ తాగుతూ ఫోన్లో సాంగ్స్ వింటూ చెల్లిని చూస్తూ ఇలా అంది. హలో సిస్టర్, పిచ్చి గీతలు బాగానే గీస్తున్నావు. ఆ పిచ్చి గీతల్లో కలర్స్ కూడా వేస్తున్నావా? టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఏ పని పాట లేకుంటే ఇంకేదైనా నేర్చుకోవచ్చు కదా సిస్టర్. అబచ్చా, మన సాంప్రదాయం నీకు పిచ్చి గీతలాగా కనిపిస్తుందా? వాకిట్లో కల్లాపి చల్లి సుద్దతో ముగ్గులు పెట్టి వాకిట్లో రంగులు నింపితే చూడ్డానికి 2 కళ్ళు సరిపో. ఇలాంటి అందమైన వాతావరణం నీకు పిచ్చి గీతల్లాగా కనిపిస్తున్నాయా? ఇలాంటి రోజుల్లో నీలాంటి పాతకాలం మనుషులు చాలా తక్కువ కనిపిస్తారు. నీతో మాట్లాడటం నా వల్ల కాదు. నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను, వస్తావా నువ్వు? అయినా వద్దులే, నీ హాఫ్ శారీస్ చూసి నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు. అలివేణి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. నైతిక బయట నుండి తన గదిలోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతోంది. కొద్దిసేపటికి నైతిక గాగుల్స్ పెట్టుకుని రెడీ అయి మెట్లు దిగుతూ కిందికొచ్చింది. హాల్లో ఉన్న అలివేణి నైతికని చూసి, అమ్మా అమ్మా, ఇలా రా అమ్మా. ఇంత పొద్దున్నే మన ఇంట్లోకి ఎవరో బెగ్గర్స్ వచ్చారమ్మా. నాకు భయంగా ఉందమ్మా, తొందరగా రా అమ్మా. ఏంటే, ఎవరొచ్చారు? ఇప్పటి వరకు నువ్వు బయటే ఉన్నావు కదా, అలాంటిది ఎవడొచ్చాడో చూడలేదా? ఏమో అమ్మా, తొందరగా రా. ఆ మాటలు విన్న నైతిక, ఏంటే బెగ్గర్ అని మాట్లాడుతున్నావు? కళ్ళు కనిపించట్లేదా? ఏంటక్కా నువ్వా? నేనెవరో బెగ్గర్ అనుకున్నాను.
నేను కాదు గుడ్డిదాన్ని. ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటే అచ్చం గుడ్డిదానిలాగే ఉన్నావు నువ్వు. దయచేసి అవి తీసి వెళ్ళక్క బయటికి, లేకపోతే వీధిలో కుక్కలు వెంట పడతాయి, జాగ్రత్త. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేను గుడ్డిదానిలాగా ఉన్నానా? ఉండు, నీ పని చెప్తాను అంటూ అలివేని వెనకల పరిగెట్టింది నైతిక. కానీ అలివేని నైతికకు చిక్కలేదు. దాంతో అలసిపోయి, నీ పని సాయంత్రం వచ్చాక చెప్తాను అంటూ తల్లి దగ్గరికొచ్చి, మామ్, నేను నా ఫ్రెండ్స్తో కార్లో బయటకు వెళ్తున్నాను మామ్, బాయ్. నీ జుట్టేంటే అలా ఉంది? స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా 2 జడలు అల్లుకొని పువ్వులు పెట్టుకునేదానివి. చెల్లి జుట్టు చూడు ఎంత చక్కగా ఉందో. అబ్బా, ఇప్పుడు అలా ఎవరు రెడీ అవుతారు మామ్? ఇది ఫ్రెంచ్ కట్ హెయిర్ స్టైల్. ఏంటక్క, నీ జుట్టు కొత్తిమీర కట్టలాగుంది. మోడ్రన్ హెయిర్ స్టైల్స్ నీకేం తెలీదు. నువ్వు నూనె రాసుకొని పువ్వులు పెట్టుకోపో. నైతిక, టిఫిన్ చేశాను, తినెళ్ళమ్మా. నైతిక ఏంటి మామ్? కాల్ మీ నైతి. వాళ్ళ మాటలు విన్న అలివేని, నట్ట, అదేం పేరక్క? నత్తి కాదు మై డియర్ సిస్టర్, ఇట్ ఈస్ నైతి. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అలాగే పిలుస్తారు. సరే గాని టిఫిన్ చేసేళ్ళమ్మా. అమ్మా, దానికి ఇంట్లో వండిన ఫుడ్ నచ్చదు. బయట చండాలంగా చేసే చెడు తిండి ఆ బేకరీలలో ఫ్రెండ్స్తో కలిసి తింటుందంట. వెళ్ళనివ్వమ్మా. నాకైతే పెట్టు. మీరు చేసే కొబ్బరి పచ్చడి నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. నాకైతే పెట్టమ్మా. ఎవరికైనా అదృష్టం ఉండాలి అమ్మ చేతి వంట తినడానికి. పోపో, రెస్టారెంట్లలో నిన్నటి ఫుడ్ మంచిగా ఓవెన్లో పెట్టి వేడివేడిగా వడ్డిస్తారు. మేడం అంటూ పాచిపోయిన సద్దన్నం, అది మీరు కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుకుంటూ చెత్త ఫ్రెండ్స్తో చెత్త కబుర్లు చెప్పుకుంటూ పక్కనోడు భయపడేలా నవ్వుకుంటూ తింటారు. ఇలా చూడవే, నీలాంటి పాతకాలం మనిషితో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను. నువ్వేమైనా అనుకో, నాకెలా నచ్చితే అలాగే ఉంటాను. నాలా నువ్వుండలేవు, నీలా నేనుండలేను. ఎవరిష్టాలు వాళ్ళవే, ఓకేనా? బాయ్, ఐఎమ్ గోయింగ్. అక్క అక్క అక్క, ఒక్క నిమిషం. మనిద్దరం ఒక పందెం వేసుకుందామా? రేపటి నుండి నేను నీలా ఉంటాను, నువ్వు నాలా ఉండు, సరేనా? అలా ఎవరు ఓడిపోతే వాళ్ళలా ఇంకొకరు ఉండాలి, సరేనా? ఓకే. నా లైఫ్లో అసలు ఓటం అనేదే లేదు, ఉండదు కూడా. మన పందెం రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. అక్క చెల్లెలిద్దరూ అలా పందాలు వేసుకుంటారు. నైతిక తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోతుంది. అలివేని అమ్మ చేసిన టిఫిన్ తింటూ ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళిద్దరి గొడవ చూసిన తల్లి కావేరి, ఎందుకే ఎప్పుడు చూడు దానితో గొడవ పడతావు? దాని గురించి తెలుసు కదా, మేమే ఏమనడం లేదు, నీకెందుకే, అదెలా ఉంటే ఏంటి? అమ్మా, అక్క గురించి నీకు తెలీదు. అక్క చిన్నప్పటి నుండి ఫొటోస్ అన్నీ చూశాను. అక్క ఎంత ట్రెడిషనల్గా ఉందో చూశాను. కానీ కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుండి అక్క ఇలా తయారైంది. మార్పు మంచికే గాని అక్క తనకిష్టమై ఇలా ఉండడం లేదమ్మా. తనతో ఉండే ఫ్రెండ్స్ కల్చర్ అలాంటిది. వాళ్ల ముందు ఎక్కడ చిన్న చూపు అయిపోతుందేమోనని ఇలా రెడీ అవుతోంది. చూడు, అక్క తప్పకుండా ఈ పోటీలో గెలుస్తుంది. అచ్చమైన తెలుగమ్మాయిలా మారిపోతుంది. చూస్తూ ఉండు నువ్వు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం నైతిక చెల్లిలాగే రెడీ అవుతుంది. వాకిట్లో ముగ్గులేస్తుంది. అలివేని కంటే బాగా ముగ్గు వేసింది నైతిక. అలా అక్క చెల్లెళ్ళు ఒకరిలా ఇంకొకరు ఉంటారు. అనుకున్నట్టుగానే నైతిక గెలుస్తుంది. కానీ తన చెల్లిని మోడ్రన్ గా ఉండమని చెప్పకుండా తనే సింపుల్ అమ్మాయిలాగా మారిపోతుంది. అది తనకి బాగా నచ్చింది.